విజయవాడ నుంచి ఢిల్లీకి ఇండిగో సర్వీసు ప్రారంభమైంది. ఈ సర్వీసును గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు ప్రారంభించారు. అలాగే ఎయిర్పోర్ట్ లో నిర్మించిన అప్రోచ్ రహదారిని ఆయన అందుబాటులోకి తీసుకొచ్చారు. గన్నవరం ఎయిర్పోర్ట్ అభివృద్ధిపై ప్రత్యేకంగా దృష్టి సారించామని రామ్మోహన్ నాయుడు తెలిపారు. దేశం మొత్తం ఏపీ వైపు చూసేలా కనెక్టివిటీ పెంచుతున్నామన్నారు. అక్టోబర్ 26న విజయవాడ నుంచి పూణేకు కొత్త సర్వీసు ప్రారంభిస్తామని ఆయన వెల్లడించారు. సంవత్సరంలోపు గన్నవరం ఎయిర్పోర్ట్ కొత్త టెర్మినల్ ను అందుబాటులోకి తీసుకొస్తామని చెప్పారు. దేశవ్యాప్తంగా మరో 200 ఎయిర్పోర్టులు ఏర్పాటు చేసేందుకు ప్రయత్నం చేస్తున్నామని కేంద్ర మంత్రి తెలిపారు. విజయవాడ ఎయిర్పోర్ట్ కి సంబంధించి ఒక 2 కార్యక్రమాలు పెట్టుకున్నాం. ఎయిర్పోర్ట్ కి ఎంట్రన్స్ రోడ్డు, ఒక కొత్త రోడ్డు మన హైవే పాయింట్ నుంచి దాన్ని ఇనాగ్రేట్ చేసుకోవడంతో పాటు ఢిల్లీకి అలాగే విజయవాడకి ఒక కొత్త కనెక్షన్ ఇండిగో వాళ్ళ సహకారంతో అది కూడా ఈ రోజు మనం లాంచ్ చేసుకుంటున్నాం. ఈ 2 కార్యక్రమాలకి కూడా విచ్చేసి వేదికను అలంకరించినటువంటి పెద్దలు, రాష్ట్ర మంత్రివర్యులు సోదరులు కొల్లు రవీంద్ర గారు, అలాగే స్థానిక పార్లమెంటు సభ్యులు ఎంపీ మచిలీపట్నం బాలశౌరి గారు, అలాగే ఎమ్మెల్యే గన్నవరం యార్లగడ్డ వెంకట్రావు గారు ఈరోజు ప్రత్యేక ఆకర్షణగా ఈ కార్యక్రమానికి విచ్చేసి 4 నిమిషాలు మనతో పాటు పంచుకొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి సహకరించిన మన మైసూరు నుంచి విచ్చేసినటువంటి యువరాజు ఎంపీ యదువీర్ గారు, అలాగే ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ ఇన్వెస్ట్మెంట్స్ మన సెక్రటరీ గారు సురేష్ గారికి, అలాగే ఎయిర్పోర్ట్ డైరెక్టర్ గారికి, చాలా మంది పెద్దలు ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా నుంచి వచ్చారు, మన పోలీస్ యంత్రాంగం ఉన్నారు, అలాగే ఎంతో మంది పబ్లిక్ వచ్చారు. అందరికీ కూడా మరొకసారి నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఒఫీషియల్ గా విజయవాడలో జరుగుతున్నటువంటి మొట్టమొదటి కార్యక్రమం నా సమక్షంలో